హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట నేను ఎప్పుడు చెప్పేదే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నువ్వు 100,00,00,000కి అధిపతివైనా ఒక్క గంట ఆయుష్ను కొనలేవు. అలాగే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారపు మేడలో ఉన్నా సరే ఊపిరి పోతే బయటే పడేస్తారు. నేల మీద పడేస్తారు. అందుచేత వీలున్నంత వరకు ఓన్లీ డబ్బు సంపాదనే ధ్యేయం కాదండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ ఎలక్షన్స్, రాజకీయాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారో లెక్క లేదండి. కానీ ఈ ఖర్చు పెట్టిన డబ్బంతా మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? మన మీదనే కదా తీస్తారు. ఆ చిన్న లాజిక్ ని కూడా అర్థం చేసుకోలేకుండా వాడు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, వీడు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అని ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికి ఓట్లు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి. మరి అమాయకంగాని అలా చేయకండి. ఏది ఎవరు న్యాయంగా చేస్తారంటే వాళ్ళకే చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, అందరికన్నా ముఖ్యం, ఎవరు మనకి ముఖ్యం కాదండి. ముందు మన ఆరోగ్యాన్ని మనం బాగా చూసుకుంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం బాగా చూసుకోగలం. చెప్పాను కదా, 100,00,00,000 ఆస్తున్నా 1 అవర్ ఆయుష్ని కొనలేరు. అవునంటారా? కాదంటారా? మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నానని అనుకోకండి. 100,00,00,000 సంపాదించడం ఎంత ముఖ్యమో మన 100 ఏళ్ల జీవితానికి అవసరమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. అంతకన్నా ఏంటండి, ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యం మన ఆరోగ్యమే. ఆరోగ్యం ఉంటేనే మనం ఏమన్నా చేయగలం. మన పిల్లల కోసం మనం ఎంతో కష్టపడతాం. సరే అండి, బాగానే ఉంది. కానీ వాళ్ళకి అన్ని సమకూర్చాల్సిన టైంలో హఠాత్తుగా హార్ట్ అటాక్లు వచ్చేసి పోతున్నారని చాలా మంది చూస్తున్నాను నేను. 50 లోపే స్ట్రోక్ అంట అని చెప్తున్నారండి. అలాంటప్పుడు ఇన్ని కోట్లు సంపాదించిన పిల్లలకి అవసరమైన టైంలో, వాళ్ళ పెళ్లిళ్ళ టైంలో గట లేకుండా వెళ్ళిపోతే అది ఎంత బాధాకరం అండి. చాలా బాధ కదా. అలాంటప్పుడు ఆ 100,00,00,000 100,00,00,000 అని కాదులేండి, సంపాదన ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. ఇది నేను ఎన్నిసార్లైనా పదే 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 చెప్తానండి. ఇంకొక మాట అండి, ఇప్పుడు ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటారండి చాలా మంది. ఇప్పుడు నా మాటలు వాళ్ళకి నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానండి, నేను చెప్పేది ఒకటే అండి. ఎందుకండి విదేశాలకి? డబ్బు సంపాదించడం కోసమేనా? కాకపోతే వెళ్ళాలి, చూడాలి అని ఒక కోరిక అయితే ఉండొచ్చండి. వెళ్ళండి. ఓ 2 years 3 years లేదా 5 years అలా వెళ్ళి మీ జాబ్ని అక్కడ కొంతవరకు చేసుకుని, కొంత డబ్బు వెనకేసుకుని తర్వాత మాతృభూమికి వచ్చేయండి అమ్మా. వచ్చేసి మీ తల్లిదండ్రులతో, మీ రిలేటివ్స్తో, మీ అక్క చెల్లెళ్ళతో అందరితోని సంతోషంగా ఉండండి. ఇంతకు మించిన సంతోషం దేనిలోనూ ఉండదండి. ఆ విదేశాల్లో వెళ్ళి ఒంటరి పక్షుల్లాగా అక్కడ ఉండి, వాళ్ళు అక్కడ, తల్లిదండ్రులు ఇక్కడ, వీళ్ళు దిక్కులేని పక్షులే. బాగున్నంతసేపు అందరూ బాగానే ఉంటామండి. ఏం కన్నుంగినా కాలుంగినా వీళ్ళు ఇక్కడ దిక్కులేని పక్షులు అయిపోతారు. అక్కడ మీరు అయ్యో అన్నకు బాగాలేదంటే, అమ్మకు బాగాలేదంటే గబుక్కుని రాగలరండి? బాగోకపోవడం ఏంటి అండి, చనిపోయారన్నా కూడా రాలేకపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నానండి, మరీ ఎక్కువ విదేశాల మోజులో వెళ్ళకండి. ఒకవేళ చిన్నప్పటి నుంచి పిల్లలకి కొన్ని ఆశలు ఉండొచ్చండి, అది ఆదిలోనే తుంచండి. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండడం కన్నా ఆనందం ఇంకేముంటుందండి. డబ్బు కావాలి, డబ్బు అవసరమే బతకడానికి. బతకడానికి ఎంత అయిపోతుందండి మనకి. లగ్జరీగా బతకాలి అంటే ఎక్కువ కావాలి, కానీ మనం తినడానికి, వండడానికి, కట్టుకోవడానికి కావాలి అంటే ఎంత కావాలండి? రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇదే కాదు, నేను చాలా వింటా ఉంటాను. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. ఆ వేరే విదేశాల్లో ఉన్నాడండి అతను. రీసెంట్ గా చనిపోయాడు. ఇప్పటికి వారం రోజులు అయిందండి. ఇంకా అక్కడి నుంచి బాడీ తీసుకురావడానికి వీలవలేదు. అది ఎంత నరకం అండి తల్లిదండ్రులకి. వాళ్ళ కొడుకు చేతుల మీద పోతే వాళ్ళకి హ్యాపీనెస్, కానీ వాళ్ళ కళ్ళ ముందు కొడుకు చనిపోయి ఆ కొడుకు బాడీని ఇక్కడికి తెచ్చుకోలేక ఆ కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీద పూర్తి చేయాలని ఎంతో ఆశగా ఉండి ఆ ఆశను తీర్చుకోలేక ఎంత నరకం అనిపిస్తున్నారండి ఆ తల్లిదండ్రులు. ఇలాంటివి కొల్లలండి ఎన్నో ఇన్సిడెంట్లు. అందుకే చెప్తున్నానండి, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండాలి అనే ఆలోచన చిన్నపిల్లల్లో అస్సలు కలిగించొద్దండి. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళకు కలిగినా కూడా ఆదిలోనే తుంచడానికే ప్రయత్నించండి. మన ఇండియాలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, అన్ని ఉన్నాయండి. ఇక్కడ కూడా బ్రతకడానికైతే ఏ డోకా లేదండి. కానీ ఈ కోట్లు కోట్లు కూడబెట్టుకోవాలనుకున్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కూడబెట్టుకుని ఏం చేసుకుంటారు? పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళలేం కదా.
ఎవరైనా వట్టి చేతులతోనే కదా వెళ్ళాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. ఇది నా అభిప్రాయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తప్పుగా అనిపిస్తే నా అభిప్రాయం దాని మీద మీరు కామెంట్ కూడా పెట్టచ్చండి. నాకు ఏం అభ్యంతరం లేదు. సరేనమ్మా, మీకు అర్థమైందా నా బాధ? నా పిల్లలు వెళ్ళలేదు రండి, నా పిల్లలు నా దగ్గర ఉన్నారు. మేము అదే చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. మా బాబ్జీ గారు నేను కూడా, మీరందరూ అనుకో, చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళు పెద్ద జాబులు చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అది ఇది అనుకోని మేము ఎప్పుడు అలా బాధపడమండి. సాయంత్రం అయ్యేసరికి నా పిల్లలు నా దగ్గరకు వచ్చేస్తారు. నేను దానికే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతానండి. అంతేగాని ఇంకో విషయం చెప్పమంటారా? మా అక్క ఒకరు ఉన్నారండి, మా పెద్దనాన్న గారు అమ్మాయి. తనకి నాకులాగే 2 బాబులు. ఒకడు ఆస్ట్రేలియాలోను, ఒకడు అమెరికాలోనూ ఉంటాడని నేను ఒకసారి విన్నాను. విన్నప్పుడు ఏమండి, మా అక్కగారు పెద్దోడు అమెరికాలో ఉన్నాడంట, చిన్నోడు ఆస్ట్రేలియాలో ఉన్నాడంట అని చెప్పాను గొప్పగా. చెప్తే అన్నారు తెలుసా, ఎందుకు, వాళ్ళు అక్కడ, వీళ్ళేమో ఇక్కడ. వీళ్ళకి ఏదన్నా ఒంట్లో బాగున్నప్పుడు పర్లేదు, ఒంట్లో బాగున్నప్పుడు ఎవరు చెప్తారో ఇసురో దేవుడు అని పడి ఉండాలి. అమ్మకు బాగాలేదంటే అక్కడి నుంచి వాళ్ళు రాగలరా? అయ్యో నాకు బాగాలేదు కదా, నా పిల్లలు చూడాలని అనేసి ఆ దిగులుతోనే వీళ్ళకి ఇంకా నీరసం ఎక్కువైపోతుంది తప్ప ఏం ఉపయోగం లేదు. అలాంటి కబుర్లు చెప్పుకో, ఉండే మన పిల్లలు ఇక్కడే ఉంటారు అనేసి అన్నారండి. నాది కూడా అదే అభిప్రాయంలేండి. నేనైతే దూరంగా ఉండడాన్ని ఇష్టపడను. కాకపోతే మరి జాబ్స్ వచ్చినప్పుడు వెళ్ళొద్దా అది ఇది అని అంటారు. వెళ్ళండి, ఇండియాలోనే ఏదో చోటకి. ఎందుకంటే ఎలాగైనా సాయంత్రానికి వచ్చేయగలరు ఫ్లైట్ ఎక్కితే. అంతే తప్ప విదేశాలకు మాత్రం వద్దండి, విదేశాలకు పంపించకండి. మన మాతృభూమిని మించిన స్వర్గం ఏముందండి? అమ్మ ఒడిని మించిన స్వర్గం ఇంకేదైనా ఉంటుందండి? మాతృభూమి అంటే కూడా అంతే, అమ్మ ఒడి లాంటిది. అమ్మ ఒడిలో ఉంటే హాయిగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? తప్పకుండా మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి.